అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. మొత్తానికి ఈ అంశాలకు సంబంధించి అసలు ఏంటి అంటే విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో నిజంగా అవకతవకలు జరిగాయా, దీన్ని ఏ విధంగా చూడొచ్చు, తదితర అంశాల గురించి మన్యం కోటేశ్వరరావు గారు సీనియర్ జర్నలిస్ట్ మరియు రాజకీయ విశ్లేషకులు మనకు ఫోన్ లైన్లో విశ్లేషణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్తే. నమస్తే అండి. ఏంటి ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో లంచాలు తీసుకునేటువంటి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యం ఏ విధంగా చూడొచ్చు? గత 2019-24 మధ్యలో ఉన్నటువంటి ప్రభుత్వంలో కీలకమైనటువంటి నేతలకి దాదాపు అంటే పారిశ్రామికవేత్త అదాని దాదాపు 2,000 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారనేటువంటి అభియోగాలు ఎంతవరకు దీన్ని చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి పూర్తి పాఠం నేను ఇంకా చదవలేదు. మీడియాలో వచ్చినటువంటి వార్తలు, కొన్ని జిస్టులు దాని ప్రకారం ఏమిటంటే 26.5 కోట్ల డాలర్లు భారతదేశంలో ఉన్నటువంటి వివిధ వ్యక్తులకి లేదా అధికారులకి లంచాలుగా ఇచ్చినట్టుగా దానిలో ఆరోపించారు. ఇక్కడ కంపెనీల్లో పెట్టుబడులని చూపించి అమెరికాలో ఉన్నటువంటి ఇన్వెస్టర్లని మోసం చేశారు అనేటువంటిది కూడా చేసినటువంటి ఆరోపణ. ఇది ఒక ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వ పాలనలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ లోను, అదే విధంగా తమిళనాడు, అదే విధంగా కాంగ్రెస్ పాలనలో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ లోను, అదేవిధంగా బీజేడీ పాలనలో ఉన్నటువంటి ఒరిస్సాలోను, డిఎంకే పాలనలో ఉన్నటువంటి తమిళనాడులో కూడా ఇటువంటి కొనుగోళ్లన్నీ కూడా జరిగాయి. ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా ఫ్రాడ్ జరిగిందనేటువంటిది వస్తున్నటువంటి సమాచారం. అందువలన ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారే అని కాదు, ఎక్కడైనా ఒకటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రైవేట్ కంపెనీలు ఏవైతే ఉంటాయో ఇట్లాంటి వ్యవహారాల్లో వాటి వెనకాల ముడుపులు ఉంటాయి అనేటువంటిది జగమెరిగినటువంటి సత్యం. అందులోనూ అదానీ లాంటి పేరు మోసినటువంటి పారిశ్రామిక లేదా వాణిజ్యవేత్తలు ఉన్నప్పుడు దాని వెనకాల డెఫినెట్ గా ఉంటాయనేది అందరూ చెప్తున్నటువంటి సత్యం. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి పలుకుబడితోటి అదానీ గారికి మన శ్రీలంకలో ఒక విద్యుత్ ప్రాజెక్ట్ ని ఇప్పించారనేటువంటిది కూడా తెలిసిందే. అందువలన వీటన్నింటి మీద ఈ వచ్చినటువంటి ఆరోపణల మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపించాలి. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా తమ ప్రభుత్వ హయాంలో జరిగినట్టు వచ్చినటువంటి ఆరోపణలని ఉన్నప్పటికీ దీని మొత్తం మీద దర్యాప్తు జరపాలని కోరటం అనేటువంటిది నిజంగా హర్షణీయం. అది ఎవరైనా చేయాలి. అటువంటి ఇది చేశారు. మొత్తం మీద ఏంటంటే దీని మీద కేంద్ర ప్రభుత్వము ఏ విధంగా స్పందిస్తుంది అనేటువంటిదే ఇప్పుడు రాజకీయంగా ఒక సంచలనం కలిగించేటువంటి అంశం. ఎందుకంటే గతంలో వచ్చినటువంటి ఆరోపణలనండి లేకపోతే వాస్తవాలనండి వీటి గురించి కూడా పార్లమెంటరీ కమిటీ తోటి దర్యాప్తు జరపాలనేటువంటి డిమాండ్ ని నరేంద్ర మోడీ గారు అంగీకరించలేదు. సెబీ దర్యాప్తు అంతా కూడా అది బోగస్, అదంతా కూడా దాన్ని ప్రాపర్ గా చేయలేదనేటువంటి విమర్శలు కూడా ఇప్పటికీ వస్తున్నాయి. ఇప్పటికీ దాన్ని ఎవరు సెబీ దర్యాప్తుని లేదా ఎవరు నమ్మడం లేదు. అందువలన ఇది కూడా అదే జాబితాలో ఆ హిండెన్బర్గ్ నివేదిక లేదా దాని మాదిరే. ఎందుకు అంటే దానిలో స్పష్టంగా చెప్పారు, విదేశాల్లో సూట్ కేస్ కంపెనీలను పెట్టి వ్యవహారం చేశారని చెప్పారు. ఆ సూట్ కేస్ కంపెనీలు ఉన్నాయా లేవా అనేటువంటి దాన్ని కూడా నరేంద్ర మోడీ గారి నోటి నుంచి రాలేదు. లేకపోతే లేవని చెప్పాలి, లేదా అదాని అత్యంత దేశభక్తుడైనటువంటి పారిశ్రామికవేత్తనైనా చెప్పాలి. ఏమీ చెప్పకుండా దాన్ని మొత్తం కప్పు పెట్టేటువంటి వ్యవహారం చేశారనేది నా అభిప్రాయం. కొన్ని అంశాలు కూడా కొనుగోలు చేశారంటే కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే రాష్ట్రపతి పాలన కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్నటువంటి దగ్గర జరిగింది. మరి అటువంటి దానిలో ఎట్లా ఏమి చర్య తీసుకుంటారు, ఎవరి మీద చర్య తీసుకుంటారు, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరు, కేంద్ర ప్రభుత్వ పెద్దలా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ అధికారులే ఆ విధమైనటువంటి అక్రమాలకు పాల్పడ్డారా, ఇవన్నీ కూడా వివరాలు అయితే బయటకు రావాల్సినటువంటి అవసరం ఉందనేది నా అభిప్రాయం. రైట్. కోటేశ్వరరావు గారు, కొంతమంది ఆర్థిక నిపుణులు చెప్తుంది ఏంటంటే భారతదేశంలో బడా పారిశ్రామికవేత్త ఈ విధంగా ఆర్థిక మూలాలు అవ్వచ్చు లేకపోతే ఆరోపణలు అవ్వచ్చు ఈ విధంగా చేస్తే అంటే కొంచెం ఆర్థికంగా దెబ్బతీయొచ్చు అనేటటువంటి ఆరోపణ ఈ పరిస్థితులు కూడా ఉంటాయి.
ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. వీటిని కూడా మనం ఆ కోణంలో కూడా చూడొచ్చు అంటారా? ఒక పారిశ్రామికవేత్త, ఒక వాణిజ్యవేత్త అక్రమాలకు పాల్పడినాడు అనేటువంటి దాని మీద విచారణ జరిపితే మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎట్లా దెబ్బతింటుందో మరి ఆ పెద్ద మనుషులు చెప్పాలి. ఒక ఆర్థికవేత్త ఇప్పుడు ఉదాహరణకి సత్యం రామలింగరాజు, సత్యం కంప్యూటర్స్ అక్రమాల గురించి మనకు తెలిసిందే. దాని మీద విచారణ జరిపారు, ఆయనకి శిక్ష పడింది. కానీ ఐటీ ఇండస్ట్రీ మొత్తం కుప్పకూలిందా? లేదు కదా. అందుకని అవన్నీ కూడా ఏంటంటే అదాని లాబీలుగా ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే ఇంకా ఏది జరిగినా మన వాడు ఏది చేసినా రైటే అనేటువంటి ఒక గుడ్డి నమ్మకంతో చేసే వ్యవహారం తప్ప నిజానికి ఆ విధంగా ఎవరిని ఏ ఎక్కడైనా ప్రపంచంలో మంచి పారిశ్రామికవేత్త, మంచి భూస్వామి, మంచి వ్యాపారి ఎక్కడా ఉండరు. పన్నులు ఎగ్గొట్టేవాళ్ళు, జనాన్ని అణిచేసేటువంటి వాళ్ళు, కార్మికులను దోచుకునేటువంటి వాళ్ళు తప్ప ఎవరు ఉండరండి. ఒకటి ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి కొనుగోళ్లకు సంబంధించి అదనంగా చౌకగా వచ్చేటువంటి దాన్ని 2 రెట్లు ఎక్కువగా తీసుకున్నారని చెప్పాడు కదా. అవునవును, అసెంబ్లీ సాక్షిగానే చెప్పారు. అందుకని ఇలాంటివన్నీ కూడా డెఫినెట్ గా ఎవరి హయాంలో జరిగినా, చంద్రబాబు నాయుడు హయాంలో జరిగినా, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినా, ఎవరి మీద జరిగినా కానీ ఇవన్నిటిని కూడా బహిరంగంగా విచారణ జరిపితేనే తెలుస్తుంది. కానీ అటువంటి చిత్తశుద్ధి ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో లేదు అనేది నా అభిప్రాయం. రైట్. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా వ్యాఖ్యానించినటువంటి విద్యుత్ కొనుగోలులో అక్రమాలు జరిగాయి, తక్కువగా వచ్చేటటువంటి విద్యుత్ని ఎక్కువగా పెట్టి అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనుగోలు చేసిందనేటటువంటి ఆరోపణలో దీనికి అంటే ఇప్పుడు వచ్చినటువంటి ఆరోపణలకి ఏమైనా అంటే సింక్ అయ్యే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? అందుకనే నిజంగా చంద్రబాబు నాయుడు గారికి అటువంటి సమాచారం ఉండి లేదా అటువంటిది కనుక ఉండేట్లయితే అదానీ కంపెనీతో చేసుకున్నటువంటి ఒప్పందాలను రద్దు చేసుకోవాలి. అవసరమైతే దానికి సంబంధించినప్పుడు ఎప్పుడో 20 ఏళ్ల పాటు 25 ఏళ్ల పాటు అదానీ కంపెనీకి అదనంగా చెల్లించడానికి, రాష్ట్ర ప్రజల సంపదలను దోచిపెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నారంటుంటే దాన్ని రద్దు చేయాలి. కానీ చంద్రబాబు నాయుడు గారి ఆచరణ చూస్తే నిన్నగాక మొన్న అంతకుముందు అధికారానికి రాకముందు అదానీ కంపెనీ ఏర్పాటు చేసేటువంటి విద్యుత్ మీటర్లు వ్యవసాయానికి లేదా ఇతర వినియోగదారులకి విద్యుత్ మీటర్లను కూడా అదానీ కంపెనీకే ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విద్యుత్ మీటర్లను వ్యతిరేకించినటువంటి తెలుగుదేశం, జనసేన పార్టీలు అధికారానికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ విద్యుత్ మీటర్లని బిగిస్తుండడానికి ప్రయత్నిస్తున్నారు. దాన్ని రద్దు చేయడానికి కానీ లేదా దాన్ని నిలిపివేయడానికి కానీ ఇంతవరకు వాళ్ళు స్పష్టమైనటువంటి ప్రకటన ఇవ్వడం చేయలేదు. నిన్నగాక మొన్న విజయవాడలో ఆ విద్యుత్ మీటర్లను బిగించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సిపిఎం నాయకులు, కార్యకర్తలు వెళ్లి దాని మీద నిరసన తెలియజేశారు. అందుకని ఇప్పుడైనా ఈ వ్యవహారంలో కూడా ఈ అవినీతి అనేటువంటి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర ప్రయోజనాలకు హాని కలిగించేటువంటి ఆ ఒప్పందాన్ని చంద్రబాబు నాయుడు గారు రద్దు చేస్తారా అనేది $1 మిలియన్ ప్రశ్న అనేది నా అభిప్రాయం. రైట్. కోటేశ్వరరావు గారు, ఏదైనా సరే రాష్ట్ర పరిస్థితులు అవ్వచ్చు, లేకపోతే రాష్ట్ర అవసరాలు అవ్వచ్చు, కొనుగోలు ఒప్పందాలు జరిగినా లేకపోతే ఎక్కువ మొత్తాలు కొనుగోలు చేసిన ఒక పక్కన పెడితే ఈ మధ్య కాలంలో అంటే జగన్పై వ్యూహాత్మకంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా అంటే ఏ విధంగా కేసులు అవకతవకలు జరిగాయి వాటన్నిటిని కూడా వెలుగు తీస్తామని చెప్పేసి చెప్తాం ఒక పక్క. మరోపక్క ఈ మధ్య కాలంలోనే ఆ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ను కూడా కలిశారు. అంటే ఇట్లాంటి ఏమైనా అవకతవకలు బయటపడేటటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో ముందుగానే జైశంకర్ని కలిశారనుకోవచ్చా? చూడాలి. ఇప్పుడు జైశంకర్ని ఎందుకు కలిశారో ఆయన ఎవరు స్పష్టంగా చెప్పలేదు. చెప్పనప్పుడు అనేక ఊహాగానాలు వస్తాయి. అందులోనూ ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి భాష్యాలని ఎవరినైనా చెప్పడానికి అవకాశం ఉంది. అందుకనే ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు తక్షణం అంటే వేగవంతమైనటువంటి విచారణ జరిపి నిజాలను నిగ్గుదేల్చాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అవసరమైనటువంటి మెకానిజాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకు అంటే ఇవాళ వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీల మీద ఇటు తెలంగాణ కానివ్వండి, ఇటు ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, లేకపోతే ఇట్లా అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఆ ఆరోపణలన్నింటినీ కూడా కమిషన్ల పేరుతోటి సంవత్సరాల తరబడి, నెలల తరబడి సాగదీసి వాటిని పరిశీలించే పేరుతోటి మొత్తం అంతా జనం మర్చిపోయేటువంటి పరిస్థితి తలెత్తుతా ఉంది. అప్పగించిన తర్వాత అక్రమాలు జరగడం అనేటువంటిది సహజం.
సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమరన అస్తమిస్తాడు ఎంత వాస్తవమో ఈ ప్రైవేటు వ్యవహారాల్లో అవినీతి అక్రమాలు అనేటువంటిది అంత వాస్తవం అనేది నా అభిప్రాయం. రైట్. కోటేశ్వర గారు, ఎప్పుడు కూడా పార్లమెంటు సమావేశాలు జరిగే ముందుగానే ఇట్లాంటి ఆరోపణలు వస్తాయని చెప్పేసి కొంతమంది రాజకీయ నాయకులు చెప్తున్నారు. మరోపక్క ఆదానికి సంబంధించి గతంలో కూడా ఆరోపణలు చేశారు, కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈసారి అయితే మాత్రం పార్లమెంట్లో ప్రస్తావించి తీరుతామని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్తున్నారు. దీనికి అంటే ఎలాంటి ప్రాధాన్యత ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? ఇప్పుడు పార్లమెంటు సమావేశాలకి లేదా ఈ కేసుకి సంబంధం ఉందని నేనైతే అనుకోవట్లేదు. ఇది అక్టోబర్లో లాస్ట్ మంత్ ఇది నమోదైనట్టుగా చెప్తున్నారు. అందువల్ల ఎప్పుడు నమోదైనా కానీ పార్లమెంటు సమావేశాలు ఎప్పుడు జరిగితే అప్పుడు వాటిని ప్రస్తావించడానికి ప్రతిపక్షాలకి అవకాశం ఉంటుంది. అందుకని పార్లమెంటు సమావేశాల ముందే ఇట్లాంటివి తీసుకొస్తారు అంటే పార్లమెంటు సమావేశాల ముందు తీసుకురాకూడదనా ఆ వాదన చేసేటువంటి వాళ్ళు? అసలు తీసుకురాకూడదనా? అందుకని అది దివాళా కోరు వాదన. అది పార్లమెంట్ సమావేశాలప్పుడు ఇట్లాంటివన్నీ వస్తాయి ఒకవేళ వస్తాయి అనుకోండి. ఎందుకని బయట పెడతారు? ఎందుకు బయట పెడతారంటే కనీసం పార్లమెంట్ లో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు వీటి మీద డిమాండ్ చేస్తాయా లేదా అనేటువంటిది కూడా ఉంటది. అదేం తప్పేం కాదు. ఒకవేళ అట్లా చేసినా గానీ పార్లమెంట్ సమావేశాలు అసెంబ్లీ సమావేశాల ముందే ఎవరైనా వాటిని వెలుగు తీసినా గానీ అదేం తప్పేం కాదు. జనానికి తెలియాలి కదా ఎప్పుడైనా. రైట్. కానీ రాహుల్ గాంధీ కొన్ని వ్యాఖ్యానించారు. ఆదానీని విచారిస్తేనే ఇవన్నీ బయటపడతాయి, కానీ ఆ స్థాయిలో ఉన్నటువంటి అదానీని విచారించే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? ఉంచాలి. ఎవరైనా ఇప్పుడు దేశంలో అనేక దేశాల్లో ప్రధానమంత్రులుగా లేదా అధ్యక్షులుగా పనిచేసినటువంటి వాళ్ళనే విచారించి జైలుకు పంపించినటువంటి ఉదంతాలు ఉన్నాయి. తప్పని తేలిన తర్వాత మరి రాజ్యాంగానికి ఏమన్నా అదాని ఏమన్నా అతీతుడా లేకపోతే ఇంకెవరన్నా అతీతుడా? ఎవరు అతీతులు కాదు కదా. అందుకని ఆరోపణలు నిజాలు నిగ్గుతేల్చాలి. నిజాలు నిగ్గుతేల్చిన తర్వాత అటువంటి వాళ్ళని అవసరమైతే కోర్టు శిక్షిస్తుంది, జైలుకి కూడా పంపించాల్సి వస్తుంది. ఇప్పుడు మనం చూసాం కదా మన ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సత్యం రామలింగరాజు మరి పెద్ద ఫిగరు, అటువంటి ఆయన మరి ఫ్రాడ్ గా తేలి జైలుకి వెళ్ళాడు కదా. అందుకని అదాని కూడా అవసరమైతే అటువంటి ఫ్రాడ్ చేస్తే జైలుకి వెళ్తాడు. ఎవరికైనా మినహాయింపు ఏం కాదు కదా. అదాని పెద్దోడు కనుక పెద్ద తప్పులు చేస్తే వదిలేమని రాజ్యాంగం ఎక్కడ చెప్పలేదు కదా మనకి. రైట్. కానీ పారిశ్రామికవేత్తల్ని కలవటం సహజం. అంటే రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టడం కోసం లేకపోతే రాష్ట్ర అభివృద్ధి కోసం కలవటం సహజం. కానీ వ్యక్తిగతంగా కలిశారనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. అంటే ఈ వ్యవహారంలోనే వ్యక్తిగతంగా కలిశారనుకోవచ్చా? ఇప్పుడు పారిశ్రామికవేత్తలు రాజకీయ అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు వ్యక్తిగతంగా కలిశారా లేకపోతే ఇతర అధికారులు ఇతరుల సమక్షంలో కలిశారా అనేటువంటిది ఆయా సందర్భాలను బట్టి ఉంటది. ఆ ప్రతి సందర్భాన్ని మనం అనుమానించాల్సినటువంటి అవసరం లేదు. ఆ కలయిక తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఆ పరిణామాల పర్యవసానాలు, వాటికి సంబంధించినటువంటి అనుమానాలు ఏవైనా తలెత్తేట్లయితే దాని మీద చర్చించవచ్చు. ఎట్లా కలిసినా కానీ వ్యక్తిగతంగా కలవకూడదని ఎక్కడా లేదు కదా. ఒక ముఖ్యమంత్రి ఒక పారిశ్రామికవేత్త వ్యక్తిగతంగా కలవకూడదని ఎక్కడా లేదు. కానీ ఆ కలయిక అనేటువంటిది ఒక అక్రమానికి కనుక నాంది పలికేట్లయితే డెఫినెట్ గా దాని మీద విచారణ జరపమని డిమాండ్ చేసేటువంటి హక్కు ఇతర ప్రతిపక్ష పార్టీలకు కావచ్చు, పౌరులంగా ఎవరికైనా హక్కు ఉంటుంది. కోటేశ్వరరావు గారు, అంటే అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు ఆ విద్యుత్పై ఒక శ్వేతపత్రాన్ని కూడా రిలీజ్ చేశారు. ఆ ఆరోపణలు కూడా చేశారు. గత ప్రభుత్వం అయితే ఎక్కువ మొత్తాలకు కొనుగోలు చేసింది. ఆ ఆరోపణలకి ఇప్పుడు వస్తున్నటువంటి ఈ తెరపైకి వస్తున్నటువంటి అంశాలకి మనం సంబంధం ఉందనుకోవచ్చా? డెఫినెట్ గా. ఎందుకంటే గతంలోనే ఇప్పుడు ఈ కేసు నమోదు కాకముందే చంద్రబాబు నాయుడు గారు లేదా ఆయన మంత్రివర్గం దాని గత ఒప్పందాలని పరిశీలించి అదనపు రేట్లకు కొనుగోలు చేశారు. దీని వెనకాల ఫ్రాడ్ ఉందనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ కేసు నమోదైంది. అందుకని ఈ కేసు నమోదైనటువంటి నేపథ్యం, గతంలోనే వాళ్ళు వెల్లడించినటువంటి అభిప్రాయాలు, వీటన్నింటినీ చూసినప్పుడు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో, ఎందుకంటే 20 దీర్ఘకాలిక ఒప్పందాలు కదా ఈ సోలార్ ఎనర్జీ ఇట్లాంటివన్నీ కూడా, సోలార్ కావచ్చు మామూలు ఏదైనా ఎనర్జీకి సంబంధించినటువంటి అన్ని కూడా దీర్ఘకాల ఒప్పందాలు. ఆ దీర్ఘకాల ఒప్పందాలు అనేటువంటివి
ఎవరు అధికారంలో ఉన్నా లేకపోయినా కానీ అవి రాష్ట్ర ప్రజలు భరించాల్సినటువంటి భారాలు అవుతాయి. అందుకని ఇటువంటి వాటిని రద్దు చేసేటువంటి అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అటువంటి ధైర్యం చేస్తాడా, లేకపోతే అదానికి ఉన్నటువంటి సంబంధాలు, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీతో అదానికి ఉన్నటువంటి సంబంధాలు బహిరంగ రహస్యం, మరి దాన్ని బట్టి చూసి చూడనట్టు పోతారా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంశం కాదు. జగన్మోహన్ రెడ్డికి ఫ్రాడ్ చేస్తే లేదా లంచం తీసుకుంటే ఎవరైనా చేయొచ్చు. కానీ ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి లంచం ఇచ్చారు అని చూసినప్పుడు అదాని పేరు మళ్ళా వస్తా ఉంది. అటు అదాని ఇటు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మరి ఇద్దరి మీద యాక్షన్ తీసుకోవాలి. అటువంటి పరిస్థితి వాళ్ళ దేశంలో ఉన్నదా అంటే లేదు. అందుకని అటువంటి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తప్పించుకునేటువంటి అవకాశం ఉంది, లేదా అధికారులు కూడా తప్పించుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్పొచ్చు. కానీ కోటేశ్వరరావు గారు దాదాపు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇన్సెంటివ్ రూపంలో వాళ్ళకి లంచాలు ఇచ్చారంటే ప్రతి పారిశ్రామికవేత్త కూడా అంటే పెట్టుబడులు పెట్టడం కోసం ఆహ్వానిస్తారు. కానీ ఈ యొక్క ప్రజా ధనాన్ని ఇంత దుర్వినియోగం చేస్తున్నారంటే ఎవరు కూడా అంటే ఏ పాలకులు ఇదేదో చర్చలకు లేకపోతే ఏ ఆరోపణలకే పరిమితం అవుతాయా, లేకపోతే నిజాలు నిగ్గు తేల్చాలంటే ఏ విధంగా చర్యలు తీసుకోవాలంటారు? దానికి అవసరమైనటువంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. లేదా ఏదన్నా ఇప్పుడున్నటువంటి చట్టాల్లో అలాంటి అవకాశం లేకపోతే చట్ట సవరణ చేయాలి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు మేము అనేక చట్టాలని సవరిస్తున్నామని చెప్పారు కదా, మరి అటువంటి చట్ట సవరణ చేయాలి. నరేంద్ర మోడీ గారే 10 సంవత్సరాల క్రితం నల్లధనం మొత్తాన్ని, దేశ విదేశాల్లో ఉన్నటువంటి నల్లధనం మొత్తాన్ని వెలికిపిస్తామని చెప్పారు. మరి మనకి సొసైటీలో నల్లధనం లేదా? అడుగున మనకి నల్లధనం అనేటువంటిది, బ్లాక్ మనీ అనేటువంటిది, మనం కొనుగోలు చేసేటువంటి ఆస్తులు ఒక రేటు ఉంటాయి, రిజిస్టర్ చేసేటువంటి ఆస్తులు ఒక రేటు ఉంటాయి. అది నల్లధనం కాదా? అందుకని నల్లధనం అనేటువంటిది ప్యారలల్ సమాంతర ఆర్థిక వ్యవస్థని నిర్వహిస్తా ఉంది. జిఎస్టీ పేరుతో అనేక క్రమాలు, జిఎస్టీ అసలు ఏమి లేకుండానే జిఎస్టీని క్లెయిమ్ చేసినటువంటి పెద్దల గురించి మన తెలంగాణలో అందులో ఉన్నతాధికారుల ప్రమేయం కూడా ఉందని చూసాం కదా. అందుకని ప్రైవేట్ రంగం అని కనుక ఉందంటే అది లాభాల కోసం ఎంతకైనా వాళ్ళు తెగిస్తారు. ఎవరినైనా కూడా లంచాలతోటి లోపరుచుకునేందుకు ప్రయత్నిస్తారు. కోటేశ్వరరావు గారు, కాంగ్రెస్ అయితే ఈ అంశాన్ని అయితే మాత్రం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్లమెంటు సాక్షిగా ఈ అంశంపై లేవనెత్తా ఉంది, తీవ్ర ఆరోపణలు చేస్తుంది. గత ఎన్నికల ముందు కూడా అదానీ వ్యవహారం అయితే మాత్రం కొంచెం చర్చనీయాంశంగానే ఉంది. కానీ పార్లమెంట్లో ఇది కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, దాని కూటమిలో ఉన్నటువంటి సభ్యులు కూడా దీన్ని సీరియస్గా తీసుకునే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? తీసుకుంటారు. ఎందుకు అంటే 10 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు ఈ అవినీతి అనేటువంటిది, యూపీఏ హయాంలో జరిగినటువంటి అవినీతి అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అస్త్రం. అది 2G స్కామ్ కావచ్చు, లేదా కామన్వెల్త్ గేమ్స్ కావచ్చు, లేదా బొగ్గు కుంభకోణం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి అవినీతి క్యాంపెయిన్ మీదనే కదా వచ్చింది. అవినీతి, నల్లధనం ఇటువంటి క్యాంపెయిన్ ప్రధానంగా తీసుకున్నారు. అది ఆ రోజు 2G స్కామ్ ఎంత సంచలనం కలిగించిందో తెలుసు. అదేవిధంగా ఇతర స్కాములు కూడా జనం అందరికీ కూడా యూపీఏ పాలనలో జరిగినటువంటి అవినీతి అనేటువంటిది జనం నమ్మారు. దాన్ని సరిచేస్తానని చెప్పేసి నరేంద్ర మోడీ గారు వాగ్దానం చేశారు. ఇంతవరకు ఆ 2G స్కామ్ అనేటువంటి దానిలో అసలు ఫ్రాడే లేదని చెప్పేసి సుప్రీంకోర్టు ఆ కేసులన్నింటినీ కొట్టేసింది. అదేవిధంగా మిగతా కేసులు ఎక్కడ ఏదైనా నరేంద్ర మోడీ గారు 10 ఏళ్ల క్రితం చెప్పినటువంటి కేసుల్లో ఒక్కదానిలో ఎవరికైనా శిక్షలు పడ్డాయంటే ఎవరికి శిక్షలు పడలేదు. ఏ కేసు నిలవలేదు. అందుకనే ఇప్పుడు మళ్ళా ఈ అదానీ వ్యవహారం కావచ్చు, లేదా ఇతర అనేక అక్రమాలు కావచ్చు, ఇటువంటివన్నింటినీ కూడా మళ్ళా నరేంద్ర మోడీ గారు ఏ గేమ్ అయితే ప్లే చేశారో ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఇప్పుడు కూడా అదే గేమ్ ప్లే చేస్తుంది. రాబోయే రోజుల్లో దాన్నే ప్లే చేస్తుంది. దానిలో భాగంగానే ఈ అక్రమాలన్నింటి మీద డెఫినెట్ గా రాహుల్ గాంధీ కావచ్చు, లేదా ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఇతర పార్టీలు కూడా దీని మీద ఫోకస్ చేస్తాయనేది నాకు. రైట్. కోటేశ్వరరావు గారు, ఇదైతే కాంగ్రెస్కి ఒక పాయింట్ దొరికినట్లే ఒక ఆరోపణ. ఇది కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే అంశం అనుకోవచ్చా? డెఫినెట్ గా. ఎందుకంటే ఇప్పటికే ఇంతకుముందు హిండన్బర్గ్ నివేదిక మీదనే అడ్డగోలుగా అదానీని సమర్థిస్తూ అసలు ఏమి నరేంద్ర మోడీ గారు ఎక్కడ ఈ పార్లమెంట్ చర్చలో అదానీ పేరు కానీ, అదానీ కంపెనీల పేర్లు కానీ, ఆయన కంపెనీలు ఫ్రాడ్ చేశాయని కానీ, చెయ్యలేదని కానీ ఏమీ మాట్లాడలేదు కదా ఇంతవరకు మనకి చూస్తే. ఇప్పుడు కూడా అటువంటిది ఈసారి ఇంకా పెద్ద ఎత్తున, ఎందుకంటే మారినటువంటి పరిస్థితుల్లో బీజేపీ అనేటువంటిది
బుల్డోజ్ చేసేటువంటి అవకాశం లేదనేది మనకు తెలిసిందే. దానికి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోలేనటువంటి స్థితిలోకి దిగజారింది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారి బలమేమిటో బలహీనత ఏమిటో అనేటువంటి 10 ఏళ్ల తర్వాత బయటపడింది. అందుకని కాంగ్రెస్ ఇండియా కూటమి ఎఫెన్స్ తీసుకోవడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి ఈ సందర్భంగా. రైట్, థ్యాంక్ యూ కోటేశ్వర గారు మీ విశ్లేషణ అందించినందుకు. థ్యాంక్ యూ.